జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడు. ఆయన మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఆయన వెనకాల ఎవరెన్ని కుట్రలు చేసినా, కొన్ని గంటల్లోనే ఆ ఆరోపణలు, ఆ కుట్రల వెనకాల ఉన్నటువంటి నిజాలు బయటపడుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ ఈరోజు మీ అందరికి చెప్తాను. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన. మొన్న అంటే కొన్ని రోజుల క్రితము ఏబీవీ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని అనకూడని మాటలు అన్నాడు. ఆ విషయం అంటే ఆ అబద్ధం అన్నది ఈరోజు బయటపడ్డది. ఇక ఏబీవీ వెంకటేశ్వరరావు గారు అన్నటువంటి మాటలేంటి? ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఒక జర్నలిస్ట్తో మాట్లాడుతూ ఏబీవీ వెంకటేశ్వరరావు గారు కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన, అమరావతికి సంబంధించిన విషయాల మీద మాట్లాడిండు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకించారని, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కొంతమంది వ్యక్తులతోటి కేసులు వేయించారని, హైకోర్టు, సుప్రీంకోర్టు దానికి కూడా వెళ్ళి కేసులు వేయించారని చెప్పేసి ఏబీవీ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు మోపిండు. అంటే నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడిండు పెద్ద ఆయన. కాకపోతే నిజం నిప్పు లాంటిది అని చెప్పేసి ఒక మాట ఉంది. నిప్పు లాంటి నిజం ఈరోజు బయటపడ్డది. మొన్న ఏబీవీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ బొలిశెట్టి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన చేత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసు వేయించారు అమరావతికి వ్యతిరేకంగా అని బొలిశెట్టి సత్యనారాయణ గారిని లాగిండు ఏబీవీ వెంకటేశ్వరరావు గారు. యాక్చువల్గా బొలిశెట్టి సత్యనారాయణ గారు మనందరికీ తెలిసిందే, ఆయన జనసేన నాయకుడు. కాకపోతే ఈ మాట విన్నాక బొలిశెట్టి గారికి ఎక్కడో కాలింది. ఆహా, నువ్వు నా పేరు ప్రస్తావన ఇక్కడికి తీసుకొస్తావా అని చెప్పేసి ఆయన మీడియా ముందుకొచ్చి ఆయన ఏబీవీ గారికి ఒక ఛాలెంజ్ విసిరిండు. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, ఏబీవీ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక డిబేట్కి రండి, మీరు నిరూపించండి, నేను జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నటువంటి విషయం మీరు నిరూపించండి. నేను ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా కోర్టుకు వెళ్ళలేదు, అమరావతిలో కేవలం రైతుల భూములు తీసుకోకండి అని చెప్పి మాత్రమే కోర్టుకు వెళ్ళినా అని చెప్పేసి బొలిశెట్టి గారు ఆయన వాదన అనిపించింది. కాకపోతే వీళ్ళిద్దరి గొడవలో నిజం బయటపడ్డది. ఏంటి ఆ నిజము అంటే, ఏబీవీ గారు మాట్లాడే ప్రతి మాట అబద్ధము, ఏబీవీ గారు మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఆయన వింటాడు అన్నటువంటి నిజం అన్నది ఈరోజు బయటపడ్డది. ఆయన ఆరోపణలు అబద్ధము అని చెప్పేసి దేవుడే ఈరోజు నిజాన్ని బయట పడేసిండు. అమరావతి అన్న పేరు మీద ఏబీవీ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిండు. కాకపోతే ఈరోజు ఒక కొత్త విషయం కూడా బయటపడ్డది. సరే, మా అందరికీ అవగాహన ఉంది, అవగాహన లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. జనసేన అన్నది అప్పట్లో అమరావతిని వ్యతిరేకించింది, మనం అందరము చూసినాం. అప్పట్లో జనసేన నాయకుడు అయినటువంటి బొలిశెట్టి గారు అమరావతికి వ్యతిరేకంగా, అంటే అమరావతిలో, మళ్ళీ చెప్తున్నా, వ్యతిరేకంగా అంటే అమరావతిలో రైతుల భూములు తీసుకోవద్దు అని చెప్పేసి ఆయన కోర్టుకు ఎక్కిండు. అందులో నిజం ఉంది, అందులో అబద్ధం ఏం లేదు. కానీ ఆ విషయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టే కుట్ర చేశారు. చేసిందేమో జనసేన, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం అన్నది ఇక్కడ ఏబీవీ గారు చేశారు. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం అన్నది మరొకటి ఉండదు. ఎవరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి తప్పే, ఎవరు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఇది ఏబీవీ గారి నరాల్లోకి ఎక్కినటువంటి ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని ఈరోజు ప్రజల ముందు ఏబీవీ గారు వండి వార్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. సరే, ఇక్కడ నేను మరొక కుట్ర గురించి కూడా చెప్పాలి. నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడా, ఈరోజు కూడా మాట్లాడతాను. అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఒక మంట పెట్టాలి. అమరావతి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఒక శత్రుత్వాన్ని ఎప్పుడూ రగిలిస్తూ ఉండాలి అని చెప్పేసి కొంతమంది పనికి మాలిన వాళ్ళు అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది అయితే పని చేస్తున్నారు. ఆ పని చేస్తున్నటువంటి కొంతమందిలో ఈ ఏబీవీ గారు ఒకరు. ఎప్పుడూ కూడా అమరావతి ఏదైతే ఉందో ఆ అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో మంట పెట్టేటటువంటి ప్రయత్నం అనేది ప్రతిసారి ఏబీవీ గారు చేశారు. అదే ప్రయత్నం అనేది మళ్ళీ చేయబోయాడు. కాకపోతే ఆ ప్రయత్నంలో బొలిశెట్టి గారి పేరు ఒకటి తీసుకున్నాడు, అంతే. మొత్తం నిజాలు బయట పెట్టేసాడు బొలిశెట్టి గారు. ఏది ఏమైనా కూడా అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి ప్రజల కంటే అమరావతి రైతులు ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం చేసే తప్పేంటి. అమరావతి కోసం పోరాటం చేసిన వ్యక్తి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిజాయితీ పరుడై ఉంటే 18,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిలోనే, ఆ ప్రభుత్వ భూమి మీదనే ఆయన అమరావతి అనేది కట్టేవాడు.
కడితే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 30,000 ఎకరాలు ఆటోమేటిక్గా డెవలప్ అయ్యేది. ఆ 30,000 ఎకరాల ఏదైతే రైతుల భూమి ఉందో ఆ భూమి విలువ అన్నది కోట్లకి పెరిగిపోయేది ఒక రాత్రిలో. చాలాసార్లు చెప్పా, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నీ అలాగే పెరిగాయి. అలాగే ఆ రైతుల జీవితాలు మారిపోయాయి. అక్కడ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలే. ఆ రైతుల్ని మోసం చేసి ల్యాండ్ పుల్లింగ్ పేరు మీద టోటల్గా 32,000 ఎకరాలకు పైగా రైతుల దగ్గర నుంచి లాగిండు. సరే 50 ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడన్నా కట్టాయా, నీకు ఆ డబ్బులు ఉన్నాయి కదా, 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చినావు కదా అంటే అది కూడా ఇప్పుడు కట్టకుండా మళ్ళీ ఒక 20,000 ఎకరాలు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు లాగుతున్నాడు. సరే మొత్తం 70,000 ఎకరాలు వచ్చినాకన్నా కడతాడా అంటే మళ్ళీ ఫేజ్ 3 ఉంటుందంట. ఇది నేను కాదు చెప్పేది, వాళ్ళ ఎల్లో మీడియానే చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీ ఫేజ్ 3లో మళ్ళీ 30,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలు మొత్తానికి ల్యాండ్ పుల్లింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతుల భూ విలువ పెరగకుండా, అంటే ఎక్కడా అమరావతి కట్టకుండా మొత్తం ల్యాండ్ పుల్లింగ్ చేసేటటువంటి కార్యక్రమం ఒకేసారి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల్ని మోసం చేస్తున్నాడు. కానీ అమరావతి రైతులతో నిలబడ్డటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా అమరావతి రైతులకి ఒక వెన్నుదండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు. మొన్నటికి మొన్న మనం చూసుకున్నాం, అమరావతి రైతుల కోసం ఒక్క మంచి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. అంతే. ఏమని మాట్లాడాడు? అమరావతి రైతులకి ఇస్తానన్నది ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తే, అరే జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకి దగ్గరైపోతున్నాడే, అమరావతి రైతుల కోసం ప్రశ్నిస్తున్నాడే, అమరావతి రైతులకి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆ కోపం అన్నది తగ్గిపోద్ది జగన్మోహన్ రెడ్డి మీద అమరావతి రైతులకి ప్రేమ పుడుతుంది అన్నటువంటి భయంతో ఇమ్మీడియట్గా లేదు అమరావతిని అవమానించండి అని చెప్పేసి ఒక కొత్త పాట ఎత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు, ఇక్కడ ఎల్లో మీడియా కూడా అదే చేస్తుంది. ఏబీవీ గారు ఎంత డేంజర్గా ఈరోజు అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో నిప్పు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడో అంతే డేంజర్గా ఈ ఎల్లో మీడియా కూడా అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో మంట పెట్టేటటువంటి కార్యక్రమం అనేది చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి రైతులతో కలవనీయకుండా చేస్తున్నారు ఈ ఎల్లో మీడియా, ఈ ఏబీవీ లాంటి వ్యక్తులు. కలవడం అంటే వెళ్ళి ఫిజికల్గా కలవడం కాదండి, థాట్స్. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా కోసం పనిచేస్తున్నాడు, మా కోసం ఆలోచిస్తున్నాడు అన్నటువంటి ఆ మంచి విషయాలు అమరావతి రైతులకి అర్థం కాకుండా ఎప్పుడూ ఆ మంటలో పెట్రోల్ పోస్తూనే ఉన్నారు. అంటే ఆ మంట ఎప్పుడు మండుతూనే ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం. ఎప్పటిదాకా పోస్తారు అంటే దాదాపుగా 1,00,000 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ చేసేంతవరకు పోస్తారు. ఇక ఇందులోనే వేరే ఒక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. అమరావతి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్ అనేది చేస్తున్నారు. సరే, ఓకే, ఒప్పుకుంటాం. కాకపోతే డెవలప్మెంట్ ఎక్కడ చేస్తారు అంటే 3 సిటీలు, తిరుపతి, విశాఖపట్నం, అమరావతి అని చెప్పేసి మళ్ళీ అదే 3 ముక్కలాట ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3 చోట్ల నేను డెవలప్ చేస్తా, 3 రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పంట. లేదు 3 చోట్ల రాజధాని అయితే ఎట్లా, ఒకే రాజధాని ఒకే సిటీ డెవలప్ చేస్తే హైదరాబాద్ లాగా అవుతుంది, అప్పుడే పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈరోజు లేదు అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు. మళ్ళీ 3 ముక్కలాట చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిండు. మరి మీరు విశాఖపట్నం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు, తిరుపతి డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు అమరావతి రైతుల భూమిని ఎందుకు తీసుకుంటున్నారు? ఉన్న చోటే 18,000 ఎకరాలకు కట్టేసి ఉండొచ్చు కదా అమరావతిని. 18,000 ఎకరాలలో అమరావతిని కట్టేసి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఒకేసారి డెవలప్ చేస్తే అయిపోయేది కదా. ల్యాండ్ పుల్లింగ్కి ఎందుకు వెళ్ళారు? నాకు అర్థం కాని విషయం. ఎందుకు వెళ్ళారంటే కేవలము భూదందా. ఆ భూదందా విలువ ఎంత అన్నది ఒక్కరోజు తెలిసిన రోజు నిజంగా రైతుల గుండె పగిలిపోద్ది. కొన్ని లక్షల కోట్లు భూదందా విలువ. ఆ భూదందా కింద నుంచి పైదాకా అందరూ కలిసి చేస్తున్నారు. ఎంత ఘోరము అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కేవలము ఈ ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పేసి పొద్దుటి నుంచి రాత్రి దాకా తిరుగుతున్నారు. పాపం వాళ్ళ మంత్రిత్వ శాఖల్ని పక్కన పడేసి కేవలం ల్యాండ్ పుల్లింగే. వాళ్ళు చేసే పని ఏంటి అంటే ల్యాండ్ తీసుకోవడం అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రైతులని కలవడము, రైతుల్ని మభ్యపెట్టడము, ల్యాండ్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటే ఏబీవీ వెంకటేశ్వరరావు గారికి ఇవేవి కనిపించవు. ఏం కనిపిస్తాయి అంటే అక్కడ ఏం జరిగింది, అదే జరిగిందా, అదే జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఈడేం జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి చేసిండు. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డే. సింపుల్గా చెప్పాలంటే ఏబీవీ గారు జగన్మోహన్ రెడ్డి గారి జపం చేస్తున్నాడు పొద్దుటి నుంచి రాత్రి దాకా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏ ఒక్క ఎలిగేషన్ వచ్చినా కూడా ఆ ఎలిగేషన్ అనేది ఆటోమేటిక్గా దేవుడు దగ్గరుండి కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అంతేకాదు తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి
మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.